హాయ్ మూవీ లవర్స్, గామి సినిమా మీద నా ఒపీనియన్ని, ఓవరాల్ సినిమా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా మూవీ చూసిన తర్వాత నా ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే, టెక్నికల్లీ ఇట్స్ ఎ బ్రిలియంట్ ఫిల్మ్. ఎప్పుడో క్రౌడ్ ఫండింగ్తో స్టార్ట్ చేసి ఇన్ని సంవత్సరాలు టైం తీసుకుని మొత్తానికి గామి టీం టీజర్ అండ్ ట్రైలర్లో ప్రామిస్ చేసినటువంటి విజువల్ క్వాలిటీని సినిమాలో కూడా అచీవ్ చేశారు. నిజంగా కొన్ని విజువల్స్ అయితే ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలో రాలేదేమో అనిపించింది. విఎఫ్ఎక్స్ కానీ విజువల్ ఎస్థెటిక్స్ కానీ గామి సినిమాని స్టాండ్అవుట్ అయ్యేలా చేశాయి. ఇక సినిమాటోగ్రఫర్ విశ్వనాథ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ నరేష్ వీళ్ళిద్దరు వర్క్ గురించి కూడా తప్పకుండా మీరు మాట్లాడుకుంటారు. సరే, టెక్నికల్ స్టఫ్ ఓకే. ఇక సినిమా స్టోరీ సంగతి ఏంటి అని అడిగితే ఒకటి చెప్తాను. రఫ్ అరౌండ్ ద ఎడ్జెస్ బట్ సాలిడ్ స్టోరీ టెల్లింగ్. బేసిక్గా ఈ గామి సినిమా ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోద్ది, ఇందులో స్క్రీన్ ప్లే పరంగా ప్యారలల్గా మల్టిపుల్ స్టోరీస్ రన్ అవుతూ ఉంటాయని. ఇలాంటి కథల్లో ఆ మల్టిపుల్ స్టోరీ థ్రెడ్స్ని ఎలా కలుపుతారు అనేది చాలా ముఖ్యమైనది. గామి సినిమా చివరికి వచ్చేసరికి కథలో ఆ కోర్ థీమ్ ఏదైతే ఉందో దాన్ని బ్యూటిఫుల్గా కన్వే చేశారు. సినిమా గురించి ఎక్కువ రివీల్ చేయను, కానీ గామి చూసేటప్పుడు ఈ మల్టిపుల్ క్యారెక్టర్లని ఫాలో అయ్యేటప్పుడు అక్కడక్కడ కొద్దిగా సడన్ జర్క్స్ ఉన్నట్టు అనిపిస్తాయి. కానీ స్లోగా మీరు ఆ వరల్డ్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత క్యారెక్టర్ల యొక్క ఎమోషన్లకు కూడా కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా గామి రైటింగ్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, సినిమాలో బ్యాక్ డ్రాప్ అండ్ స్కేల్ ఎంత ఎపిక్ లెవెల్లో ఉన్నా సరే మెయిన్ క్యారెక్టర్ల దగ్గరికి వచ్చేసరికి ఎమోషన్స్ అన్నీ ఇంటిమేట్ లెవెల్లో డీల్ చేశారు. విశ్వక్సేన్తో పాటు ప్యారలల్గా ఇద్దరు చిన్నపిల్లలు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. గామిలో ఎమోషన్స్ నిజంగా ఎంతమంది కనెక్ట్ అవుతాయో నాకు తెలియదు, కానీ రైటింగ్లో మాత్రం క్యారెక్టర్లకి ప్రైమల్ హ్యూమన్ ఎమోషన్స్ అంటే ఫియర్, సర్వైవల్, ట్రామా, లవ్ ఇలా యూనివర్సల్ థీమ్స్నే తీసుకున్నారు. వాటన్నిటినీ కూడా చాలా వరకు పద్ధతిగానే చూపించారు. పర్సనల్గా నేనైతే గామి చూసేటప్పుడు త్రూ అవుట్ ద సినిమా స్టోరీతో ఎంగేజ్ అయ్యాను. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్లో హై మూమెంట్స్ అండ్ ఎమోషన్స్ మోస్ట్లీ వర్కౌట్ అయినాయి. అక్కడక్కడ కొద్దిగా అబ్రప్ట్గా జర్కీగా ఉంది, కానీ ఓవరాల్గా సినిమాలో మంచి ఇంటెన్షన్ కనిపించింది. ఇకపోతే డైరెక్టర్ గురించి చెప్పాలంటే విద్యాధర్ నో డౌట్ ఒక ప్రామిసింగ్ డెబ్యూ ఈ సినిమాతో ఇచ్చారు. గామి చూశాక నాకైతే ఈ ఫిల్మ్ మేకర్ నెక్స్ట్ ఏం చేస్తాడా అనే ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ముఖ్యంగా విజువల్స్ మీద, క్రాఫ్ట్ మీద విద్యాధర్కు ఉన్న కన్విక్షన్ సినిమా చూసేటప్పుడు మీరు కూడా ఫీల్ అవుతారు. అసలు ఒక కథ చెప్పడానికి ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయడం, క్వాలిటీ విజువల్స్ని విత్ ఇన్ బడ్జెట్లో అచీవ్ చేయడం, అలాగని జస్ట్ విజువల్సే కాకుండా కోర్ లెవెల్లో రైటింగ్ ద్వారా ఒక మంచి పాయింట్ చెప్పడం, ఇదంతా మూవీ లవర్స్గా మనం అప్రిషియేట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా ఇది అని తెలీదు, కాకపోతే ఖచ్చితంగా స్టోరీ టెల్లింగ్లో కొన్ని చోట్ల ఇంకా బెటర్ చేసి ఉండొచ్చేమో అని నాకు కూడా అనిపించింది. కానీ సినిమా అయిపోయిన తర్వాత 2.5 గంటల సేపు ఎక్కడ బోర్ కొట్టించకుండా మంచి విజువల్స్తో, సౌండ్తో, 3 క్యారెక్టర్ల జర్నీతో ఇన్వాల్వ్ అయ్యేలా చేశారు. సో మూవీ లవర్స్ ఒక మంచి ప్రయత్నాన్ని, జెన్యూన్ ఫిల్మ్ మేకింగ్ ఎఫర్ట్ని అప్రిషియేట్ చేయడానికైనా సరే ఈ గామి సినిమాని థియేటర్లో తప్పకుండా చూడండి. నాకైతే సినిమా నచ్చింది, మీకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ని ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.